నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన ఇజ్రాయిల్ ప్రధానమంత్రి సంచలన ప్రకటన చేశారు. అంతకుముందు మనం చూసుకుంటే ఇరాన్ చూసుకుంటే కానీ ఇజ్రాయిల్ అంతమొందితే కానీ పశ్చిమాసియాలో శాంతి నెలకొల్లదని చెప్పేసి ఇజ్రాయిల్ను అంతమొందించేంత వరకు మేము తీవ్రంగా శ్రమిస్తామని చెప్పేసి ఇరాన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇజ్రాయిల్ ఉండటం వల్ల పశ్చిమాసియాలో దేశాలకు శాంతి లేకుండా పోతూ ఉంది, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఇరాన్ ప్రకటించిన దానికి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ ఇరాన్ పాలన అంతం అంటే ప్రపంచం నుంచి ఇరాన్ కనుమరుగవడమే మరియు ఈ లక్ష్యాన్ని సాధించడంలో మేము సహాయపడతాము. ఇక ఈ రోజు తర్వాత అది మన ఉనికి ముప్పుగా ఉండదని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తూ ఉంది, వేలాది బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లతో మమ్మల్ని ఇంకా బెదిరించలేదని చెప్పేసి ఇదే మొసాద్ యొక్క లక్ష్యం అని చెప్పేసి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారన్నమాట. ప్రపంచం నుంచి ఇరాన్ పాలనను తొలగించడమే లక్ష్యం అని చెప్పేసి ఇరాన్ మళ్ళీ అణ్వాయుధాలని చెప్పేసి డ్రోన్లు మరియు లాంగ్ రేంజ్ మిసైల్స్, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిక్ క్షిపణులు అని చెప్పేసి ఇజ్రాయిల్ను బెదిరించే అవకాశం మేము ఇవ్వని చెప్పేసి, అలాగే ఇజ్రాయిల్లో ఉన్న మొసాద్ ఏదైతే ఉందో ఇండియాకు ఎలాగైతే రావుందో ఇజ్రాయిల్కు మొసాద్ అనమాట, ముందుగానే ఇజ్రాయిల్కు సంబంధించిన ఏదైనా ముప్పు ఉంటే కానీ గుర్తించి అక్కడ అధికారులను అయితే అలర్ట్ చేస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం మొసాద్ ఏజెన్సీకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో ఇరాన్ పాలనను ఎలా అంతం చేయాలని చెప్పేసి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ మేము తొందరలోనే రీచ్ అవుతామని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ ప్రధానమంత్రి చేసిన ప్రకటన వల్ల కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మళ్ళా యుద్ధ భయం అయితే నెలకొందనమాట. దీన్ని అమెరికా ఏ మేరకు అడ్డుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.